హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంత తెలుగు. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. అండ్ ఇవాళ మనం బీఎస్సీ ఎనెస్థీషియా టెక్నాలజీ ఏదైతే కోర్స్ ఉందో దాని గురించి పూర్తిగా డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. మీరు ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తున్నారు, సో హియర్ ఇట్ ఈస్. అయితే బీఎస్సీ ఎనెస్థీషియా టెక్నాలజీ అంటే ఏమిటి, దీంట్లో స్కోప్ ఎంత ఉంది, అసలు ఈ కోర్స్ మీరు నిజంగా చేయొచ్చా, ఓకే ఫ్యూచర్ దీనికి ఉందా లేదా, ఏంటేంటి బెస్ట్ కాలేజెస్ అంటే కొన్ని మెడికల్ కాలేజెస్ ఇంకా పారామెడికల్ కాలేజెస్లో కూడా యాక్చువల్గా ఈ కోర్స్ని చెప్పడం జరుగుతున్నది. అది కాకుండా దీని ఫీ స్ట్రక్చర్ ఎంత ఉండొచ్చు మీకు, ఓకే ఇవన్నీ డీటెయిల్స్ మనం నిజంగా తెలుసుకోబోతున్నాం. ఫైనల్గా దీంట్లో శాలరీ స్ట్రక్చర్ మీకు ఏమి ఉండొచ్చు ఒకసారి మీరు కంప్లీట్ చేసాక అది కూడా ఒకసారి తెలుసుకుందాం. ఓకే అది అనమాట. సో వెల్కమ్ ఎవ్రీవన్. అయితే బీఎస్సీ ఎనెస్థీషియా టెక్నాలజీ అంటే ఏంటి బేసిక్గా అంటే అది చెప్పే ముందు నేను దీంట్లో జరిగిన ఏదైతే ప్రాసెసెస్ ఉన్నాయో ఫస్ట్ అది చెప్తాను, దాని తర్వాత దాని గురించి ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే బీఎస్సీ ఎనెస్థీషియా టెక్నాలజీ ఎక్కువగా 3 years కోర్సే, ఎక్కువగా 3 ఏళ్లే చెప్తారు. కాకపోతే ఆంధ్ర తెలంగాణలో చాలా కాలేజెస్లో చూసుకుంటే మనం ఇది 4 ఏళ్ళ కోర్సెస్ లాగా చెప్తున్నారు. ఓకే సో చాలా కాలేజెస్లో ఎక్కువగా 4 years కోర్సులో కూడా చెప్తున్నారు. ఎక్కువగా మన గీతము ఇంకా వేరే వేరే ఇన్స్టిట్యూట్స్లోని 4 ఏళ్ళ కోర్స్ ఇది. దాని తర్వాత శాలరీ రేంజ్ దీనిది ఎంత ఉంటుంది అంటే ఒకసారి మీకు ఈ కోర్స్ కంప్లీట్ అయిపోయిందంటే మినిమం శాలరీ మీది 5 to 6 lakhs ఉంటుంది. అయితే ఈ శాలరీ ఏదైతే ఉందో మీ ఎక్స్పీరియన్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. అండ్ యూ కెన్ ఎర్న్ అప్ టు 10 lakhs to 12 lakhs అంటే 10 లక్షల నుంచి 12 లక్షల వరకు కూడా మీరు per year సంపాదించవచ్చు. సో దట్స్ ద స్కోప్ విత్ దిస్. అండ్ ఫర్దర్ మీరు ఎంఎస్సీ కూడా చేయొచ్చు. ఎంఎస్సీ ఎనెస్థీషియాలజీ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ ఏదైతే ఈ కోర్స్ మొత్తం పేరుందో అది కూడా మీకు ఉన్నది. ఓకే సో బేసిక్గా ఇది మీది బేసిక్ డీటెయిల్స్ ఇది. దాని తర్వాత ఫర్దర్ వెళ్తూ మనం మోడ్ ఆఫ్ అడ్మిషన్ చూసుకుంటే ఎలా జరుగుతున్నది అడ్మిషన్ అంటే దీంట్లో మీకు ఎంసెట్ ఇంకా నీట్ అవసరం లేదు. చాలా 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 ఇంపార్టెంట్. దీంట్లో మీకు ఎంసెట్ నీట్ క్వాలిఫై అయ్యారా లేదా, లేదంటే మీరు రాసారా లేదా అంతా కూడా పని లేదు. జస్ట్ మీరు ఇంటర్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంటర్ మార్క్స్ మీకు మంచిగా వచ్చుండి ఆ మార్క్స్తోనే మీరు డైరెక్ట్గా అడ్మిషన్ తీసుకోవచ్చు. అయితే దీని అడ్మిషన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఎక్కువ జూలై ఆగస్ట్ టైంలోనే స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ ఫామ్ అనేది రిలీజ్ చేస్తారు. నేను ఇంటిమేషన్ అనేది మీకు డెఫినెట్గా ఇస్తాను. అప్పుడు మీరు వెళ్ళి అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. ఓకే గుర్తుపెట్టుకోండి. ఫర్దర్ వెళ్తూ దీంట్లోని కోర్స్ గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే మీకు ఇదే మెయిన్ డౌట్, ఈ కోర్సులో అసలు ఏం జరుగుతున్నది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనెస్థీషియా అంటే ఏంటో ఫస్ట్ మనకు తెలియాలి. ఎనెస్థీషియా ఈజ్ అ డ్రగ్ ఆర్ అ మెడిసిన్ దట్ ఈస్ గివెన్ ఫర్ సిస్టమిక్ ఆ పర్టికులర్ లోకల్ ఏరియాలోని నమ్నెస్ రావడానికి. ఫర్ సపోజ్ నేను ఒక టూత్ రిమూవల్, టూత్ ఎక్స్ట్రాక్షన్ చేసుకుంటాను అంటే ఏంటి, ఒక డెంటల్ ప్రొసీజర్ అది. అందులో నేను పళ్ళు అనేది ఓకే ఐదర్ అది పుచ్చిపోవడం వల్ల లేదంటే క్యావిటీ అవ్వడం వల్ల పీకేయడం జరుగుతుంది. సో అలా పీకేసినప్పుడు పెయిన్ని తగ్గించడానికి ఏం చేస్తారంటే ఏదైతే సర్జరీ లేదంటే చేస్తున్నారో ఆ సర్జరీ ప్రాసెస్లో పెయిన్ని తగ్గించడానికి, ఎందుకంటే పేషెంట్ హాయిగా స్పృహలో ఉన్నారు సో అప్పుడు పెయిన్ ఉంటుంది కాబట్టి ఆ పెయిన్ తగ్గించడానికి ఒక లోకల్ ఎనెస్థీషియా ఒక ఎనెస్థీషియా మెడిసిన్ అనేది ఇస్తారు. ఇక్కడ చిన్న ఇంజెక్షన్ ఇస్తారు. ఆ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ ఏరియాలో నమ్నెస్, సెన్సిటివిటీ పోయి నర్వ్స్ అనేవి యాక్చువల్గా సిగ్నల్స్ని ట్రాన్స్మిట్ చేయకపోవడం వల్ల పెయిన్ అనేది ఉండదు. ఓకే సో పెయిన్ సెన్సేషన్ పోవడం వల్ల సర్జికల్ ప్రొసీజర్ అనేది ఈజీగా ఉంటుంది, క్లియర్గా అయిపోతుంది. ఒక్కసారి సర్జరీ అయిన తర్వాత ద పెయిన్ విల్ కమ్ బ్యాక్ వన్స్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద ఎనెస్థీషియా ఇస్ గాన్. సో దిస్ ఈస్ ద వర్క్ ఆఫ్ ఎనెస్థీషియా టెక్నీషియన్. ఒక ఎనెస్థీషియా టెక్నీషియన్ అయినా మీరు ఎప్పుడైతే ఒక ఎనెస్థీషియా టెక్నీషియన్ అవుతారో ఈ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత you will be actually designing these drugs. Okay, you will be actually prescribing the dosages of these drugs. అది కాకుండా ఒక ఎనెస్థీషియా డాక్టర్స్ ఉంటారు, ఎండి ఎనెస్థీషియా చేసి ఉంటారు వాళ్ళు. ఓకే దే ఆర్ డాక్టర్స్. సో వాళ్ళకి అసిస్టెంట్గా కూడా మీరు పనిచేస్తారు. వాళ్ళు యాక్చువల్లీ ఈ డోసెస్లో తెమ్మని చెప్తారు, ఆ డోసెస్లో మీరు తీసుకొని వెళ్ళాలి. ఆపరేషన్ థియేటర్లో మీరు అక్కడ డైరెక్ట్గా కూడా పనిచేస్తుంటారు. అప్పుడప్పుడు ఎనెస్థీషియా ఏ టైంకి ఎంత ఇవ్వాలో ఆ డోసేజెస్ మీరు రెడీగా పెట్టాలి. సో ఇలాంటివన్నీ బోల్డ్ ప్రొసీజర్స్ మీరు నేర్చుకుంటారు. అది కాకుండా నేను అన్నది ఓన్లీ లోకల్ ఎనెస్థీషియా గురించి. అదే సిస్టమిక్ ఎనెస్థీషియా అంటే మొత్తం బాడీ అంతటికి పూర్తిగా ఎనెస్థీషియా ఇచ్చేసి అంటే పేషెంట్ అనేది కాన్షియస్నెస్ లేకుండా పడుకుని పోతారు. అది చాలా క్రిటికల్ సర్జరీస్ ఉంటాయి. అలాంటప్పుడు పేషెంట్స్ యాక్చువల్గా స్పృహలో ఉండకూడదు. అలాంటి సర్జరీస్ కోసం సిస్టమిక్ ఎనెస్థీషియా ఇస్తారు. మొత్తం బాడీ అంతా కాన్షియస్నెస్లో ఉండదు. అయితే ఈ సిస్టమిక్ ఎనెస్థీషియా అనేది చాలా డేంజరస్. ఎందుకంటే దీంట్లో డోసేజెస్లో కొంచెం ఎక్కడైనా మంచిది ప్రాణం పోవచ్చు. సో అందుకే అక్కడ ఆ డోసేజెస్ కూడా మీరు చాలా మంచిగా నేర్చుకుంటారు. సో మీ చేతుల్లో యాక్చువల్గా ఒక పేషెంట్ లైఫ్ యాక్చువల్గా ఉంటుంది. సో దట్స్ ద వాల్యూ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ దట్ యూఆర్ గోయింగ్ టు స్టడీ. ఓకే సో దీంట్లో బేసిక్గా మీరు ఏం చేయబోతున్నారు అన్నది నేను మీకు ఒక ఐడియా అనేది ఇచ్చేసాను. ఓకే సో దీంట్లో బెస్ట్ కాలేజెస్ ఆంధ్రాలో ఇంకా తెలంగాణలో మాట్లాడుకుంటే బెస్ట్ కాలేజెస్ ఏమిటేమిటి ఉన్నాయంటే ఆంధ్ర మెడికల్ కాలేజ్ వైజాగ్, ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి, ఓకే
వైజాగ్లో గీతం వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్ ఇక్కడ. అది కాకుండా పిఈఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఇది. ఓకే, సో ఇదేమో కుప్పంలో ఉంది అది అనమాట. ఓకే, అదే మనం తెలంగాణలో చూసుకుంటే ఉస్మానియా మెడికల్ కాలేజ్, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఇంకా మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఉంది. సో కంపారిటివ్గా చాలా తక్కువ కాలేజెస్లో ఈ కోర్స్ ఉంది. ఇది ఇప్పుడు నేను చూపిస్తున్న కాలేజెస్ కాకుండా ఇంకా కొన్ని కాలేజెస్ ఉన్నాయి. కాకపోతే మన టాప్ కాలేజెస్ ఏదైతే మీరు వెళ్దాం అనుకుంటున్నారో వాటి గురించి మాట్లాడుకుంటే దీస్ ఆర్ యువర్ టాప్ మెడికల్ కాలేజెస్ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ. ఓకే, ఫర్దర్ వెళ్తూ దీని ఫీ స్ట్రక్చర్ ఎంత ఉండొచ్చు అంటే గవర్నమెంట్ కాలేజెస్లో మీరు డైరెక్ట్గా ఫర్ సపోజ్ ఉస్మానియా లేదంటే నిజాము, ఓకే, ఇక్కడ లేదంటే ఆంధ్ర మెడికల్ కాలేజ్, ఎస్వి మెడికల్ కాలేజ్లో అలా చదువుతున్నారంటే దగ్గర 20,000 నుంచి 30,000 వరకు మీ ఫీజు ఉంటుంది. ఓకే, అదే మీరు ప్రైవేట్ కాలేజెస్లో చదువుతున్నారంటే అప్పుడు అంటే అంత ఉండదు, ₹1,00,000 అయిపోవచ్చు. కొన్ని చోట్ల చాలా ఎక్కువ రేట్ ఉంటే 1.5 lakhs వరకు వెళ్ళొచ్చు. సో దానికన్నా ఎక్కువ వెళ్ళదు, 1.5 lakhs per year. సో దగ్గర 4 ఏళ్ల కోర్స్ ఉంటుంది ఇది. ఈ 4 ఏళ్ల కోర్సులోని ఇది మీ ఫీ స్ట్రక్చర్ పర్ ఇయర్ బేసిస్లో. ఓకే, అది అనమాట. సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు అనెస్థీషియాలజీ. బిఎస్సి అనెస్థీషియా టెక్నాలజీ అనేది ఒక చాలా మంచి కోర్స్. ఇట్స్ అ నోవెల్ ప్రొఫెషన్. ఓకే, అండ్ ఇట్స్ నోవెల్, కొత్తది, అండ్ నోబెల్ రెండు. ఇట్స్ నోవెల్ అండ్ నోబెల్ ప్రొఫెషన్. అయితే మీరు దీంట్లో యాక్చువల్గా మీ ఫ్యూచర్ ఉందా లేదా అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నిజంగా మీరు యాక్చువల్గా మీ మనసు పెట్టి మీరు కష్టపడి మంచిగా చదువుకున్నారు, డ్రగ్ డోసేజ్ ఫార్మ్స్ అవన్నీ మంచిగా నేర్చుకున్నారు, మీకు ఈ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంది, ఆపరేషన్ థియేటర్లో వర్క్ చేయడం, అనెస్థీషియా డిపార్ట్మెంట్లో మీకు వర్క్ చేయడం, డ్రగ్స్తో సంబంధించి ఈ ఫీల్డ్తో సంబంధించి మీకు యాక్చువల్గా ఇంట్రెస్ట్ ఉంది, వర్క్ చేయాలని ఉంది అంటే దిస్ కోర్స్ ఇస్ రియలీ గుడ్ ఫర్ యూ. యూ కెన్ డెఫినెట్లీ గో ఫర్ ఇట్. ఓకే, మీకు దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఫర్ సపోజ్ దీని అడ్మిషన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అప్లికేషన్ ఫామ్ అది వచ్చినప్పుడు ఎనీవేస్ ఐ విల్ ఇంటిమేట్ యూ ఇమీడియట్లీ. దాంట్లో ఎలాంటి డౌట్స్ లేవు. కాకపోతే దీని తప్ప ఇంకేమైనా మీకు దీంట్లో డౌట్స్ ఉన్నాయంటే డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయడం మర్చిపోకండి. ఓకే, సెషన్ మీకు నచ్చిందంటే లైక్ చేయండి. ఇంకా ఎవరికైనా మీకు అనిపిస్తుంది అది ఈ సెషన్ యూస్ఫుల్ అవ్వచ్చు, ఈ వీడియో యూస్ఫుల్ అవ్వచ్చు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుంది అంటే డెఫినెట్గా షేర్ చేయండి. ఇట్ విల్ బి రియల్లీ యూస్ఫుల్ ఫర్ దమ్ యాజ్ వెల్. ఓకే, అది అనమాట. సో దట్స్ ఇట్. ఓకే, దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్ స్టూడెంట్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ దిస్ సెషన్. దిస్ ఇస్ అజయ్ కుమార్ signing off.